వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాజీ మంత్రి జోగి రమేష్ను అరెస్ట్ చేశారు ఎక్సైజ్ పోలీసులు. ఇప్పుడు ప్రస్తుతం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లోనే జోగి రమేష్ విచారణ కొనసాగుతుంది. ఈ కేసుకు సంబంధించి ఏ ఆధారాలతో అరెస్ట్ చేశారన్న దానికి సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన రాలేదు. నిన్న కాశీబుక్లో జరిగినటువంటి దుర్ఘటన నుండి, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం నుండి డైవర్షన్ కోసం ఇప్పుడు జోగి రమేష్ అరెస్ట్ని తెరపైకి తెచ్చారనే విషయం అయితే స్పష్టమవుతుంది. సో జోగి రమేష్ అరెస్ట్ నేపథ్యంలో ఎక్సైజ్ పోలీస్ స్టేషన్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేరుతూ ఉన్నారు. అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మహిళలు కూడా వస్తూ ఉన్నారు. ఎందుకు ఇక్కడికి వచ్చారు, ఈ అరెస్ట్ని ఎలా చూస్తారో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇవాళ ఈ రోజు జోగి రమేష్ అరెస్ట్ని ఏ విధంగా చూస్తారు, ఎందుకు జోగి రమేష్ అరెస్ట్ చేశారు అనుకుంటున్నారు? జోగి రమేష్ నకిలీ మద్యం వ్యాపారం చేశారు జనార్దన్ రావు అని చెప్పి ఆరోపిస్తున్నారు. ఎంతవరకు వాస్తవం సార్? అసలు ఇవన్నీ కూడా బుల్షిట్ మాటలండి. నిజంగా చెప్పాలంటే జనార్దన్ రావు ఏవన్గా ఉన్నటువంటి జనార్దన్ రావు అనే వ్యక్తి ఫస్ట్ వీడియో రిలీజ్ చేసినప్పుడు జోగి రమేష్ గారు అనే ప్రస్తావన చేయకుండా నేను వస్తున్నాను, చాలా కూల్గా ఏదో ఫంక్షన్కి వస్తాను, నేను ఒక వారంలో వస్తాను అని చెప్పేసి ఎక్కడో ఉన్నటువంటి ఫారెన్లో ఉన్నటువంటి వ్యక్తి ఒక ఆడియోని రిలీజ్ చేయడం జరిగింది. అది ఒక వీడియో. నెక్స్ట్ మళ్ళీ రెండో వీడియో వచ్చేసరికి మొత్తానికి కారణం జోగి రమేష్ గారు అని చెప్పేసి ఇలాంటి ఒక స్క్రిప్ట్ ప్రకారం, అంటే పైనుంచి వచ్చినటువంటి స్క్రిప్ట్ ఏదైతే ఉందో ఆ స్క్రిప్ట్ ఇచ్చి దాని ప్రకారం మీరు చూసే ఉంటారు. ఆయన మాట్లాడే విధానం కూడా ఎలా ఉందంటే ఒక స్క్రిప్ట్ చదువుతున్నట్టు ఉంది. మరి ఈ విధంగా జోగి రమేష్ గారు జరుగుతున్నటువంటి కూటమిలో చాలా అన్యాయమైనటువంటి ఈ అక్రమానికి పాల్పడి, అంటే ఢిల్లీలో కేవలం 2,000 కోట్లు మద్య మాఫియా జరిగిందన్న దానికే ప్రభుత్వాలు మారిపోయినాయి. అక్కడ ఉన్నటువంటి ఏ విధంగా చర్యలు తీసుకున్నారో మనందరం కూడా చూసాం. అలాగే ఇక్కడ 5,280 కోట్లు లిక్కర్ మాఫియా జరిగితే దాని గురించి ఎక్కడ కూడా ప్రస్తావన చేయకుండా జోగి రమేష్ గారు కుండ బద్దలు కొట్టినట్టు అక్కడ ఉన్నటువంటి ఇబ్రహీంపట్నంలో జరిగేటటువంటి దారుణాన్ని వీడియో రూపంలో ఈ రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, ఈ భారతదేశం వ్యాప్తంగా అందరూ చూసే విధంగా వీడియో తీసుకురావడం జరిగింది. ఆ విధంగా కక్షపూరితంగా ఏదైతే మొత్తం కూడా బట్టబయలు చేస్తున్నారు జోగి రమేష్ గారు, ఒక బీసీ నాయకుడు అని చెప్పేసి ఈ అణగారిన వర్గాల్ని అణిచివేసే విధానంలోనే కూడా మీ ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఒక పక్క కక్ష సాధింపు చర్యల్లో భాగంగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలుపరుస్తా ఉంది. ఇంకొక చిన్న ఉదాహరణ ఏంటంటే, మనకి చిన్నప్పుడు చదువుకునేటప్పుడు ఇదిగో పులి వస్తుంది అని చెప్పి తండ్రి కొడుకులు ఒక అడవికి వెళ్ళి కట్టెలు కట్టడానికి వెళ్తే నాన్న పులి అని చెప్పేసి పిల్లవాడు 2 సార్లు చెప్తాడు. తండ్రి ఉలిక్కి పడి ఫస్ట్ టైం ఏమవుతుందంటే నిజంగా వచ్చిందేమో అని చెప్పేసి ఆత్రంగా వస్తాడు. రెండోసారి కూడా నాన్న పులి అని చెప్పగానే మళ్ళీ వస్తాడు. మూడోసారి చెప్పినా నిజంగా పులి వచ్చినా సరే తండ్రి ఏం పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు అనమాట. సేమ్ అదే ఫార్ములాను అప్లై చేసినట్టుగా గత ప్రభుత్వంలో మన జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అంతా లిక్కర్ మాఫియా జరిగింది, కల్తీ మాఫియా జరిగింది అని చెప్పేసి ప్రచారం చేసి ప్రజల్లో పదే ఒక తప్పుడు ప్రచారాన్ని, విష ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి వాళ్ళ మైండ్ సెట్ని కూడా ట్యూన్ చేసే విధంగా ఒక కక్షపూరితంగా, ఒక కుట్రపూరితంగా చర్యలు పన్నారు. ఈ విధంగా ఇప్పుడు ఈరోజు అంటే రాబోయే ప్రభుత్వం మాదే, ఖచ్చితంగా మేము లిక్కర్ మాఫియా చేస్తాము, కోట్లకి దండుకుంటాము, మా సూట్ కేసులు నింపుకుంటామని చెప్పేసి దాదాపు 30,000 కోట్లకు పైగా ఈ స్కామ్ని ముందుగానే ప్లాన్ చేసుకొని ప్రజలందరినీ కూడా డైవర్ట్ చేసేసి నిజమైనటువంటి లిక్కర్ మాఫియాని ఈరోజు తంబళ్లపల్లిలో మనకి మొలకల చెరువుల్లో చూసాం. అదేవిధంగా ఇక్కడ ఇబ్రహీంపట్నంలో చూసాం. ఇవన్నీ కూడా బట్టబయలు అవుతున్నాయని చెప్పేసి కక్షపూరితంగా జోగి రమేష్ గారిని మరీ దారుణంగా, అన్యాయంగా, అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. నిజంగా దమ్ము ధైర్యం అని చెప్పేసి కూటమి నాయకులు పదే మాట్లాడుతూ ఉన్నారు. మరి హోమ్ మినిస్టర్ గారు కూడా దమ్ము ధైర్యం ఉంటే నా అసెంబ్లీలో కూడా మాట్లాడుకున్నటువంటి మాటలు కూడా మాట్లాడుతున్నారు. మరి ఈరోజు నిజంగా మేము అంటున్నాం, దమ్ము ధైర్యం ఉంటే ఈరోజు నిజాయితీగా ఉన్నటువంటి జోగి రమేష్ గారి పైన అక్రమంగా చేసినటువంటి ఈ మీరు ఏదైతే దేవుడు సాక్షిగా ప్రమాణం చేశారో ఆ ప్రమాణానికి కూడా కనీసం మీ సైడ్ నుంచి ఎటువంటి కూడా వివరణ లేదు. కుటుంబ సాక్షిగా జోగి రమేష్ గారు వెళ్ళి ప్రమాణం చేయడం జరిగింది. మరి అంత ట్రాన్స్పరెంట్గా ఈరోజు ఆయన ముందుకు వచ్చి చెప్పడం జరిగింది. నార్కే టెస్ట్ చేయమని చెప్పారు, డిటెక్టివ్ అనలైజర్ ద్వారా మమ్మల్ని టెస్ట్ చేయమని చెప్పారు, అలాగే సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్పారు, అలాగే ఫోన్ కూడా ఇస్తామని చెప్పారు. ఇన్ని చెప్పినా కూడా దానికి అటు నుంచి వివరణ అనేది లేకుండా కేవలం వాళ్ళు చెప్పిందే వేదం అన్నట్టుగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ప్రజల్ని, ప్రతి ఒక్కరిని కూడా మభ్యపెట్టి ఈ కక్షపూరిత రాజకీయాల భాగంగా ఒక్కొక్క వైసీపీ నాయకుడిని అరెస్ట్ చేస్తూ ఈ విధంగా పరిపాలన కొనసాగిస్తున్నారు. ఖచ్చితంగా దీనికి రాబోయే రోజుల్లో ఖచ్చితమైనటువంటి సమాధానం వస్తుంది. ప్రజలందరూ కూడా దీన్ని చీకొట్టే విధానంలో ఉన్నారనేది మీరు గమనించుకోవాలి. ఖచ్చితంగా ఇది పూర్తిగా కక్షపూరితంగానే చేస్తున్న విషయం అని చెప్తాను. సిబిఐ విచారణ కూడా జోగి రమేష్ సిద్ధమైన సిబిఐ విచారణ కోరినా సరే ఈ ప్రభుత్వానికి ధైర్యం లేదు, సిబిఐ విచారణకి ముందుకు రాలని చెప్తాను. ఇంకా మనతో పాటు ఆ నాయకులు అమ్మ ఇందువల్ల జోగి రమేష్ గారిని ఎందుకు అరెస్ట్ చేశారు అనుకుంటున్నారు? జోగి రమేష్ నకిలీ మద్యం వ్యాపారం చేశారు జనార్దన్ రావుతో కలిసి అని చెప్పి ఆరోపిస్తూ ఉన్నారు. మీరు ఆ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు, అక్కడ ఆ నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళే, వాస్తవం ఏముంటుంది?
వాస్తవం అయితే మాకు రమేష్ గారికి దానికి ఎటువంటి సంబంధం లేదు. నారావారి సారా ఏరులై పారుతుందని చెప్పేసి మేము చూపించడమే జోగి రమేష్ గారు చేసినది ఒకటి. దానికి టాపిక్ డైవర్ట్, నిన్న జరిగినటువంటి దానిని టాపిక్ డైవర్ట్ చేయడానికి ఈరోజు ఎటువంటి ఇంటిమేషన్ ఇవ్వకోకుండానే తెల్లవారుజామున 5 గంటల దగ్గర నుంచి రమేష్ గారి ఇంటి ముందుకు వచ్చి పోలీసులు చాలా అత్యుత్సాహం చేశారు. ఎందుకంటే గోడలు దూకేసి వాళ్ళ ఇంటి లోపలికి వెళ్ళి తలుపులు బద్దలు కొట్టి ఇంటిలో ఆడవాళ్ళు ఉన్నారని కూడా లేకుండా ఇలా చేయడం చాలా దారుణం అండి. ప్రభుత్వం ఏం చేస్తుంది? గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు ప్రజల ప్రాణాలు రక్షించలేని స్థితిలో ఉన్నారు. నిన్న ఏకాదశి అని అందరికీ తెలుసు. ఏ ప్రొటెక్షన్ కల్పించడం ఆయనకు చేత కాదా? ఆ టాపిక్ డైవర్ట్ చేయడానికే జోగి రమేష్ గారి మీద కక్షపూర్తంగా ఒక బీసీ నాయకుడిని అణగదొక్కాలన్న ఉద్దేశంతోనే, మైలవరం నియోజకవర్గంలో మంచి పేరు వస్తుంది అన్న ఉద్దేశంతోనే ఈరోజు జోగి రమేష్ గారిని అక్రమంగా అరెస్ట్ చేశారు. ఖచ్చితంగా పూర్తిగా ఇది టాపిక్ డైవర్షన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైతే అప్రతిష్ట పాలవుతుందో అప్పుడు దాన్ని డైవర్ట్ చేయడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను టార్గెట్ చేయడం అనేది పరిపాటిగా మారిందనే విషయాన్ని చెప్తా ఉన్నారు. ఎందుకమ్మా జోగి రమేష్ గారిని ఎందుకు అరెస్ట్ చేసి ఉంటారంటారు? వాస్తవానికి జోగి రమేష్ గారు నకిలీ మద్యం కేసులు ఉన్నారని చెప్తారు. A1 జనార్దన్ రావు చెప్పినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా చెప్తాను. వాస్తవానికి A1 జనార్దన్ రావు చెప్పినట్టు నిజమేనా జోగి రమేష్ని ఇవాళ ఈ కేసులో పాత్రధారిగా ఉన్నారంటారా? సార్, అసలు ముఖ్యంగా ఇక్కడ అందరూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ గమనించవలసిన విషయం ఏంటంటే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క ఏదైతే కల్తీ మద్యం ఉందో దాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది మా రమేష్ అన్న. అంటే 16 నెలల పాటు కూడా దీన్ని వాళ్ళ కూటమి ప్రభుత్వం వాళ్ళు కనీసం ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ ఏం జరుగుతుందో అని తెలుసుకోలేని దుస్థితిలో ఉంది ఆ ప్రభుత్వం. ఒకవేళ మా అన్న ఇప్పటికీ ఈ విషయాన్ని బయటకు తీసుకురాకపోతే ఎంతమంది ప్రాణాలు కోల్పోతాయి చెప్పండి? ఎంతమంది దీనికి బలైపోతారు? మా అన్న పక్కా ప్రూఫ్లతో సహా మీడియా సమక్షంలోని ప్రతి ప్రూఫ్ చూపించి ఇలా పారుతుంది నారావారి సారా రాజ్యం అని, దీనివల్ల ఇంకా ఎంతమంది బలవకూడదు ముందు భవిష్యత్తులో అని ముందు జాగ్రత్త. ఈ ఒక్కటే కాదు సార్, అక్కడున్న పొల్యూషన్ గురించి కానీ మరో ఉద్దానం అవ్వకూడదని, అలాగే రోడ్లు కూడా ఒక అధ్వాన స్థితిలో ఉన్నాయి. పక్కా ప్రూఫ్లతో మా అన్న వెళ్ళి మీడియా సమక్షంలోనే వెళ్ళి అన్నీ చూపిస్తే అక్కడున్న లోపాలని మా అన్న వేలెత్తి చూపించారు. అది తప్ప సార్? న్యాయాన్ని మీరు లోపలేసి పరీక్షిస్తున్నారా? అన్యాయంగా ఉన్న వాళ్ళు బయట తిరుగుతున్నారా? ఇది ఎక్కడ రాజ్యం అండి ఇది? ప్రభుత్వం అసలు ప్రత్యేకంగా ఇప్పుడు గుడిలో ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే గుడిలో మరణాలు రావడం ఈ ప్రభుత్వం వచ్చాకే జరుగుతుంది. అంటే గుడిలో ప్రజలకే మీరు భద్రత కల్పించలేని వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏ విధంగా భద్రత కల్పిస్తారు? మీరు గుండెల మీద చేసుకొని చెప్పండి భద్రత ఇస్తామని. వెలుగులోకి తీసుకొచ్చింది మా అన్న. అరే, ఈ కుంభకోణంలో ఉన్నది జనార్దన్ రావు, ఆయనకి చక్కగా ఎక్కడో ఉన్నారు, లైవ్ వీడియోలు పెడుతున్నారు, అటువంటి ఆయనకి ఏం లేదు. ఆ అవినీతిని బయటికి తీసుకొచ్చిన మా అన్నని ఈరోజు అంత దారుణంగా ఏదో యుద్ధానికో లేదా ఏదో నష్టం చేసినట్టుగో అవినీతి చేసినట్టుగా అంత తీసుకురావాల్సిన అవసరం లేదు కదా సార్. మా అన్న ప్రమాణం చేసి చెప్పారు, సోమవారం నాడు ప్రమాణం చేసి చెప్పారు మా అన్న దుర్గమ్మ సాక్షిగా, నేను ఎటువంటి తప్పు చేయలేదు, నాలా మీరు చేయగలరా? మరి దానికి రావాలి కదా సార్ వాళ్ళు. తిరుపతి వెంకన్న స్వామి దగ్గరికైనా వెళ్దాం అన్నారు, అక్కడికైనా రావాలిగా. లేదంటే లైవ్ డిటెక్ట్ టెస్ట్కి రెడీ అన్నారు, అన్ని టెస్టులకి రెడీ అన్నారు, ఫోన్ ఇస్తా అన్నారు, నేను ఇక్కడే ఉంటానన్నారు, దేనికైనా సిద్ధమన్నారు. అలాంటప్పుడు ఇంత దారుణంగా ఏదో మేము ఇప్పుడైతే ప్రజెంట్ స్వాతంత్రం కోసం పోరాటం చేస్తున్నట్టు ఉంది సార్. ఒక విధంగా అయితే గతంలో స్వాతంత్ర పోరాటం కోసం ఎంతమంది వాళ్ళు ఇబ్బంది పడ్డారో సేమ్ మేమందరూ వైసీపీ వాళ్ళందరూ అంతే ఇబ్బంది పడుతున్నాం. ప్రత్యేకంగా కూటమి ప్రభుత్వం వాళ్ళు అభివృద్ధి అనేది పక్కన పెట్టి మా మీదే దృష్టి పెట్టారు. మేము ఏదైతే అవినీతిని ప్రపంచానికి మేము చూపిస్తున్నామో ఆ అవినీతి మేమే చేసామని తిరిగి మాపై బురద జల్లుతున్నారు. కూటమి ప్రభుత్వం అంటే బురద జల్లే ప్రభుత్వం. తిన్నామా లేచామా ఉదయాన్నే వైసీపీ కార్యకర్తల మీద కేసులు పెట్టామా, ఇదే వాళ్ళ ధ్యేయం. ఖచ్చితంగా ఏ స్థాయిలో కక్ష సాధింపులు ఉన్నాయన్న అంశాన్ని చాలా స్పష్టంగా వివరిస్తున్నటువంటి పరిస్థితి. ప్రతిరోజు కూడా కక్ష సాధింపుకే ప్రాధాన్యం ఇస్తానని చెప్తా ఉన్నారు. ఈ చాలా స్పష్టంగా ఇందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు జోగి రమేష్ ఆ రోజు ఇబ్రహీంపట్నంలో ఈ నకిలీ కల్తీ ఫ్యాక్టరీని ప్రపంచం మొత్తానికి చాటి చెప్పారు కాబట్టి ఆ డంపుని వెలుగులోకి తీసుకొచ్చారు కాబట్టి ఎక్సైజ్ అధికారులు తీసుకొచ్చిన ఆ గుర్తించినటువంటి డంపుని ప్రపంచానికి చాటి చెప్పారు కాబట్టి టార్గెట్ చేసి ఆ రోజు నుండి నారావారి కల్తీ సారా అన్నటువంటి నానుడిని ప్రజల్లోకి తీసుకెళ్లారు కాబట్టి అక్కడి నుండి కక్షగట్టి ఈ కేసులో తెలుగుదేశం పార్టీ లిక్కర్ మాఫియా చేసినటువంటి కేసులో జోగి రమేష్ని అరెస్ట్ చేయడం పట్ల సర్వత్రా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. వీడియో సాయితో సతీష్, సాక్షి టీవీ, విజయవాడ.